పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తుక్కుగూడ నుంచి ప్రచారానికి శంఖారావం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలోని నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచే కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను ప్రకటించడం, తర్వాత అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. జనజాతర పేరుతో ఈ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహిస్తోంది. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు మంత్రులపైన టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని, మిగిలిన నియోజకవర్గాల్లో బూత్ కు ఒక వాహనం బయలుదేరాలని, ఒక్కో వాహనంలో 10 మందికి తక్కువ కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అయితే సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. ఇక రాష్ట్రంలో 6 గ్యారంటీలకు గాను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేసిన 5 గ్యారంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికముండడంతో సభలో వారి భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. జనజాతర సభకు 10 లక్షల మందిని సమీకరించేందుకు ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ పార్టీ అంతమంది ఈ ఎండలకు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. 70 ఎకరాల విస్తీర్ణంలో సభను నిర్వహించనుండగా ఆ పక్కనే ఉన్న 550 ఎకరాలను వాహనాల పార్కింగ్ కు వినియోగిస్తున్నారు. సభా వేదికపై 250 మంది ముఖ్య నేతలు కూర్చునే విధంగా భారీ వేదికను నిర్మించారు. వేదిక కుడివైపు 250 మంది రాష్ట్ర ముఖ్య నేతలు, ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేందుకు సీట్లు వేశారు. వేదిక ఎడమవైపు కళాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదిక వెనుక భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడంతో పాటు సభా ప్రాంగణంలో జనాలకు కనిపించేలా నలుమూలలా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సభకు హాజరయ్యే వారికి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, తుక్కుగూడ సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? సాయంత్రం నిర్వహించనున్నటువంటి జనజాతర సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఇప్పుడే రావడం మొదలు పెట్టారు. పలు మూలల నుంచి 10 లక్షలకు పైగా జన సమీకరణ ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానికి సంబంధించి అనేక సన్నాహక సదస్సులు కూడా నిర్వహించారు. సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, సభ ఏ విధంగా జరగాలి, సభకు జన సమీకరణ ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ రోజు జరగనున్నటువంటి సభలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఏమేమి చేయబోతున్నామనే పాలసీ డాక్యుమెంట్ ను తెలుగులో రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా 23 అంశాలను ఆ మేనిఫెస్టోలో రూపొందించారు. విభజన హామీలు గాను, మేడారం జాతరకు జాతీయ హోదాను ఇవ్వడం, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించడం, దాంతో పాటుగా కాజీపేట రైల్వే పోస్ట్ ఫ్యాక్టరీ, ఇట్లాంటి అంశాలన్నింటినీ అందులో చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీటన్నింటినీ అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పనున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17న ఇదే వేదిక మీద 6 గ్యారంటీలను సోనియా గాంధీ అనౌన్స్ చేశారు. అది ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడింది. ఈ రోజు రిలీజ్ చేయనున్నటువంటి జాతీయ మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. తాము అనుకున్నటువంటి 14 సీట్లు లోక్సభ సీట్లు తెలంగాణలో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. ఆ 14 సీట్లు గెలుపొందడానికి ఈ రోజు జరగనున్నటువంటి సభ ఎంతగానో దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ 2 పార్టీలు, ఇటు బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ సభలతో స్పీడ్ గా ప్రజల్లోకి వెళ్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రజల్లోకి వెళ్ళడం ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పుకోవాలి. ఈ రోజు సభ తర్వాత రాహుల్ గాంధీ రావడం వల్ల క్యాడర్ లో ఒక జోష్ నెలకొంటుంది. ఇదే జోష్ ను ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక సభకు సంబంధించి 60 ఎకరాలలో సభ స్థలి ఉంటుంది. దాని పక్కనే పార్కింగ్ కోసం 300 ఎకరాలను ఏర్పాటు చేశారు. సభలో 3 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధానమైన వేదిక మీద రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ వేదిక మీద కూర్చుంటారు. పక్కనే మరొక వేదికను సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు. మరొక వేదిక పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు,
దాంతో పాటు జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూర్చుంటారు. మా ప్రధాన వేదిక నుంచి జనాల మధ్యలోకి వెళ్ళడానికి 200 మీటర్లతోనే ఒక ప్రత్యేకమైన ర్యాంపును ఏర్పాటు చేశారు. దాంట్లో రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సభకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.